హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన మాజీ సీఎం కేసీఆర్ గురించి అయితే ఈరోజు మీకు మంచి అప్డేట్ తీసుకొచ్చాను. ఇప్పటి వరకు రెండు సార్లు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్. పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నేను ఎలా అయినా కాపాడుతా, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తా, హైదరాబాద్ని మారుస్తా, కాళేశ్వరం ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు అయితేంది, ఇలా రైతులకైతేంది, ఇలా ప్రతి ఒక్క పథకం అందించినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు 2 సార్లు సీఎం అయిన తర్వాత 3వ ఓడిపోవడం అంటే ఆశ్చర్యమే. కానీ ఇప్పుడు ఓడిపోయారు అంటే కేసీఆర్ గెలిచారు, బట్ పార్టీ ఓడిపోవడం వల్ల అయితే ఈరోజు అధికారంలో లేకుండా పోయారు. అయినా కానీ ఈరోజు రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ నేనున్నానంటూ ముందుకు వచ్చే వ్యక్తి మన కేసీఆర్ గారు. ఎందుకంటే ఎన్నో పోరాటాలు, ఎన్నో రోజులు నిరాహార దీక్ష చేసి మన తెలంగాణ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అయితే కేసీఆర్తో పాటు ఎంతోమంది మహానుభావులు అయితే పాల్గొన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే రైతు బంధు ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తామని ఇవన్నీ చెప్పాడు. కానీ ఇవన్నీ మాటలు, డొల్లా మాటలు, ఇవన్నీ వేస్ట్ మాటలు అని అయితే ఈరోజు సీఎం కేసీఆర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు రైతు బంధు పడలేదు, ఎంతో రైతులకి రుణమాఫీ చేస్తా అని డిసెంబర్ నెలలో చేస్తా అని చెప్పి ఇప్పటివరకు రుణమాఫీ లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఏ పథకం కూడా సరిగా అమలు కాని పరిస్థితి అయితే మనం చూస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. ఈరోజు మనం చూసుకున్న రైతులు కూడా అదే మాటనైతే ఏ గ్రామం వెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా కానీ మాకు రైతు బంధు అందట్లేదు అని ఈరోజు మనం ఏ ఛానల్లో చూసినా కానీ రేవంత్ రెడ్డిని దుమ్మెత్తి పోసే పరిస్థితి అయితే నడుస్తున్నది. ఇప్పుడున్న క్రమంలో ఈ వయసులో కూడా కేసీఆర్ గారు అయితే నేను పొలం బాట పడతా, రైతులకి నేను అండగా ఉంటా అని చెప్పి పొలం బాటకి సిద్ధమయ్యాడు మన సీఎం కేసీఆర్ గారు. అదే మన మాజీ సీఎం కేసీఆర్ గారు. నేను నల్లగొండ నుంచి మొదలు పెడతా నా ప్రస్థానం. మళ్ళీ నేను తిరిగి ఎట్లయితే తెలంగాణని తీసుకొచ్చానో అదేవిధంగా మళ్ళీ బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకొచ్చి అయితే ప్రతి ఒక్క రైతుకి అండగా ఉంటా. నేను ఎన్ని కష్టాలు వచ్చినా రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ వెంటనే పేదలకు అందించా. అదేవిధంగా మ్యారేజ్లకు అయితేంది, అదేవిధంగా రైతు రుణమాఫీ అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, షాదీ ముబారక్ అయితేంది, ఇలా ప్రతి ఒక్కదానికి అండగా ఉన్న మొట్టమొదటి వ్యక్తి నేనే. ఈరోజు నల్గొండ నుంచి మళ్ళీ నేను నా ప్రజా ప్రస్థానం మొదలు పెడతా, పొలం బాట పడతా, రైతుల సమస్యలు వింటా, రైతులకు అండగా ఉంటా. రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తాట తీస్తా అన్న మొట్టమొదటి వ్యక్తి మన కేసీఆర్ గారు. మళ్ళీ ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసాం 100 రోజుల పాలన, మేము అది చేసాం ఇది చేసామని చెప్పారు. కానీ ఇంతవరకు ఏది చేసింది అయితే మనం ఎక్కడా చూడలేదు. ఎందుకంటే రైతు బంధు ఎంతమందికి వచ్చిందా అంటే ఇప్పటివరకు రైతు బంధు ఎకరం అరెకరం ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి రాని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదే కేసీఆర్ గారు 100 ఎకరాలు ఉన్నా కానీ రైతు బంధు వేసిన పరిస్థితులు అయితే మనం గుర్తు చేసుకోవాల్సినది. దీనితో పాటు మనం చూసుకుంటే ఐటీ క్యాడర్ కానీ ఇలా ప్రతి ఒక్కదాన్ని చూసుకుంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన దాన్ని, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని చూస్తే అక్కడ మనం 90% చూస్తే ఇక్కడ 10% చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేసీఆర్ గారు మళ్ళీ ఈ వయసులో కూడా నేను పొలం బాట పడతా, రైతుల సమస్యలు వింటా, రైతుల కోసం పోరాడతా అని చెప్పి నల్లగొండ నుంచి ప్రజా ప్రస్థానం స్టార్ట్ చేయబోతున్నాడు. దీనికి ప్రతి ఒక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్త సిద్ధంగా ఉండాలని అయితే కేసీఆర్ సూచనలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఒక్కసారి మనం ఇక్కడ ఏం జరుగుతుందనే రైతులు ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.